ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మరూపాన్ని పొందినవాడు, నిర్మలమైన మనసు కలవాడు అయిన మానవుడు దేనిని గురించి దుఃఖించడు, దేనిని కోరుకోడు. సమస్త ప్రాణులందు సమబుద్ధి కలవాడైన మానవుడు నాయందు ఉత్తమ భక్తిని పొందుతున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి చేత మానవుడు నేను ఎంతటి వాడనో, నేను ఎట్టివాడనో యథార్థంగా తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా నన్ను గురించి వాస్తవంగా తెలుసుకొని తర్వాత నాలో ప్రవేశిస్తున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలను ఎల్లప్పుడూ చేస్తున్నవాడైనా కేవలం నన్నే ఆశ్రయించినవాడు నా అనుగ్రహం వల్ల నాశనరహితమైన శాశ్వత మోక్ష పదాన్ని పొందుతున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సమస్త కర్మలను వివేకంతో కూడిన బుద్ధి చేత నాకు సమర్పించి నన్నే ప్రాప్యంగా భావించి చిత్తమునందు ఏకాగ్రతతో ఉన్న తత్వవిచారణను అవలంబించి ఎల్లప్పుడూ నాయందే చిత్తమును నిలుపుము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. నా యందు మనసును లగ్నం చేసినట్లయితే నా అనుగ్రహం వల్ల సమస్త సాంసారిక దుఃఖాలను దాటగలవు. అలా కాక అహంకారంతో నా ఈ వాక్యాలను వినకపోతే చెడు మార్గంలోకి వెళ్తావు. యదహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఒకవేళ అహంకార బుద్ధితో నేను యుద్ధం చేయను అని నీవు భావిస్తే అటువంటి నీ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. నీ స్వభావమే నిన్ను ఈ యుద్ధంలో నియోగిస్తుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. ఓ అర్జున, స్వభావంతో కలిగిన నీ కర్మచేత బాగా బంధింపబడిన వాడవై దేనిని చేయడానికి అవివేకంతో ఇష్టపడకుండా ఉన్నావో దానిని పరాధీనుడవై నీవు తప్పక చేస్తావు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు తన మాయచేత సమస్త ప్రాణుల యొక్క హృదయాలలోనూ అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, అన్ని విధాల ఆ ఈశ్వరుణ్ణే నువ్వు శరణు పొందు. వారి అనుగ్రహంతో సర్వోత్తమమైన శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నువ్వు పొందుతావు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధంగా రహస్యములన్నింటికంటే పరమరహస్యమైనటిది అయిన గీతాశాస్త్రాన్ని నేను నీకు చెప్పాను.
దీనిని బాగా విచారణ చేసిన తర్వాత నీకు ఏది ఇష్టమో అలా ఆచరించు. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. రహస్యములన్నింటిలో పరమరహస్యమైనది శ్రేష్టమైనది అయిన నా వాక్యాన్ని నీవు మరలా విను. నీవు నాకు మిక్కిలి ఇష్టమైన వాడవు. ఈ కారణంతోనే నీ హితాన్ని కోరి మరలా చెబుతున్నాను. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అర్జున, నాయందు మనసు లగ్నం చేయి, నా ఎడల భక్తిని కలిగి ఉండు, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు. ఆ విధంగా చేస్తే నువ్వు నన్నే పొందుతావు. నువ్వు నాకు ఇష్టమైన వాడిగా ఉన్నావు కాబట్టి యథార్థంగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాసయోగం. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.